దానికి ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అది బాధ్యత. మా ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం అనేటువంటిది అది మా బాధ్యత, ఒక నాయకుడి యొక్క బాధ్యత. దాంట్లో ఏవైనా తప్పులు ఉంటే స్వీకరిస్తాం, సవరించుకుంటాం, ముందుకు పోతాం. ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఆ రాజకీయ పార్టీ రెండవ ఆస్పెక్ట్ కూడా ఆలోచించాలి. అక్కడ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాము, 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాము, మహిళలకు 2,500 ఇస్తాము, కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము 15,000 రైతు బంధు ఇస్తాము. ఇలా చాలా విషయాలు చెప్పారు. ప్రజలు నమ్మొచ్చు కదా దాన్ని కూడా. ఎస్, కేసీఆర్ బాగానే చేసిండు, 10,000 ఇచ్చిండు, ఆయన 15,000 ఇస్తా అంటుండు కదా, మహిళలకు 2,500 ఇస్తుండు కదా, ఆయన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు కదా అని ప్రజలు కూడా ఆశించి ఉండొచ్చు. ఇక్కడ నా పాయింట్ అనేది మా తప్పులు ఉండొచ్చు. ప్రజలు కాంగ్రెస్ చెప్పిన దాన్ని నమ్మి విశ్వసించి, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమైందంటే మీకు స్వయంగా సోనియా గాంధీ రిజల్ట్ రావాలి తప్ప, బట్ జనరల్ పర్సెప్షన్ పబ్లిసిటీ అనేది మనం ఊహించడం కష్టమే. అయితే నేనేమంటానంటే 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ అకేషన్ చాలా కీలకమైన అకేషన్ ఇది. ఈ అకేషన్లో ఇందాక మీరు అన్న పాయింటే, వైఫల్యాలని రివ్యూ చేసుకుని ప్రజల ముందు ఈ పొరపాట్లు జరిగాయి అని చెప్పడం మెయిన్ కాన్సెప్ట్గా ఉంటుందా, లేకపోతే ప్రత్యర్థి పార్టీలు అది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కాన్సెప్ట్గా ఉంటుంది? దుమ్మెత్తిపోయడం కాదు, మీరు అట్లా దుమ్మెత్తిపోయడం అంటే నెగటివ్ సెన్స్ వస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏందండి, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడమే మా బాధ్యత. ఓకే, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఏంది, వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు, ఈ హామీలు అమలయ్యేటట్టు మీరు పనిచేయండి, మా పక్షాన శాసనసభలో ప్రశ్నించండి, మా పక్షాన పోరాడండి అని ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. పోరాడకపోతే తప్పు తప్ప మేము పోరాడితే తప్పు ఎట్లయితుందండి, అది దుమ్మెత్తిపోయడం కాదు. మా బాధ్యతల్ని సక్రమంగా మేము నిర్వర్తించడం. ఒక ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని గట్టిగా అడగకపోతే, ప్రభుత్వాన్ని నిలదీయకపోతే, ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మా తప్పు అవుతుంది తప్ప ప్రశ్నిస్తే దుమ్మెత్తిపోయడం ఎట్లయితుంది వెంకటకృష్ణ గారు? ఐ డోంట్ అగ్రీ. ప్రశ్నించాల్సిందే, నో డౌట్. ప్రజలు ఇద్దరికీ అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ పాలించమని వాళ్ళకి ఇచ్చారు, ప్రశ్నించమని మీకు. ఆయన డైరెక్షన్ లో పనిచేయడం వేరు, ఆయన పనిచేయడం వేరు. ఇది రేపు పొద్దున ఆ సభలో ఆయన డైరెక్షన్ లో పనిచేయడం వేరు, ఆయన పనిచేయడం వేరు. ఇది రేపు పొద్దున ఆ సభలో కనుక దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉందా అనేది ప్రశ్న. ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఇష్టం, మీ ఇష్టం, మీ పార్టీ ఇష్టం. ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకు పోతలేరు అసెంబ్లీకి అనేది. ఎందుకు పోతలేరు అంటే దానికి వెళ్తారు, దానికి కూడా వ్యూహం ఉంటుంది. ఎన్టీ రామారావు గారు కూడా గతంలో ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక దశలో ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. గతంలో జయలలిత గారు తమిళనాడులో అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. గతంలో చాలా సందర్భాలు వేరియస్ అకేషన్స్ వేరియస్ స్టేట్స్లో ఉన్నాయి. కేసీఆర్ గారు పోకుండా ఏం లేదు, సభకు రావాల్సిన చోట వస్తున్నారు, డైరెక్షన్ ఇస్తున్నారు. ఇవాళ మేము ఎవరమైనా ఈ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామంటే అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన డైరెక్షన్లోనే మేమందరం కూడా పనిచేస్తాము. మేము మాట్లాడుతున్నది మాకు లైన్ అంతా కూడా వారే ఇస్తారు కదా. ప్రతిసారి మా టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మా ఎజెండాను ఫైనల్ చేస్తున్నది, డైరెక్షన్ ఇస్తున్నది కూడా కేసీఆర్ గారే. సరే, పార్టీ అన్నప్పుడు మాకు వ్యూహం ఉంటుంది, తప్పకుండా ఎప్పుడు రావాలో వస్తారు, ఎప్పుడు ప్రశ్నించాలో ప్రశ్నిస్తారు. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీ. మాకేం రావద్దు అనేటువంటిది ఏమీ లేదు, మేము వ్యూహాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. డెఫినెట్గా కేసీఆర్ గారి వ్యూహాల గురించి కానీ ఆయనకున్న దీని గురించి కానీ మనకేమీ డౌట్స్ ఉండాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఈ సభలో ఎలాంటి కాల్ ఇవ్వబోతున్నారు ప్రజలకి అనేది. ఎందుకంటే నిన్నెవరో ఒక మాజీ మంత్రి మాట్లాడినారు, కేసీఆర్ గారిని చూడడానికైనా జనం పెద్ద ఎత్తున వస్తారని. కొంత అందులో వాస్తవం ఉంది, వాస్తవం లేకపోలేదు. చాలా రోజుల తర్వాత ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని వచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత ఏదో ఒక స్లోగన్, 25 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం కాబట్టి, 25వ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఏమన్నా ఒక కొత్త నినాదము లేకపోతే ఒక కొత్త